రహమత్ నగర్ డివిజన్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న ఏరియా. ఈ కోటలోకి అభివృద్ధి నినాదంతో జెండా పాతింది టీఆర్ఎస్. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు వచ్చింది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరాయి? గుంతలు నాలాలు ఎలా ఉన్నాయి? విశ్వనగర సాకారం ఈ డివిజన్లో ఎక్కడి వరకు వచ్చింది? ఈ డివిజన్ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? కార్పొరేటర్ గ్రాఫ్లో మీకోసం. నిరుపేదలు మధ్యతరగతి ప్రజలతో అధికంగా ఉండే రహమత్ నగర్ గ్రేటర్ రాజకీయాల్లో ఎంతో కీలకం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళిక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దివంగత పీజేఆర్ అండదండలతో ఇక్కడ రాజకీయం ప్రారంభించిన చోటామోటా నాయకులు ఈ డివిజన్లో కీలక నేతలు. ఒకప్పుడు ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరచుకున్న ఇక్కడి పేదలు క్రమంగా సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. రోజువారీ కూలీలు, సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు, నిర్మాణ కూలీలు ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ డివిజన్లో రహమత్ నగర్, కార్మిక నగర్, ఎస్పీఆర్ హిల్స్, బ్రహ్మశంకర్ నగర్, ఓం నగర్, శ్రీరామ్ నగర్ తో పాటు దాదాపు 35 బస్తీలు ఉన్నాయి. డీలిమిటేషన్ కారణంగా 102వ డివిజన్ గా ఉన్న రహమత్ నగర్ లో దాదాపు 55,000 మంది ఓటర్లు ఉన్నారు. 29,781 మంది పురుషులు, 25,220 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పేదల బస్తీగా పాపులర్ అయిన ఈ డివిజన్ లో అడుగడుగునా సమస్యలే. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న రహమత్ నగర్ జంక్షన్ అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ఈ రోడ్డులో 1/2 కిలోమీటర్ ప్రయాణించాలంటే దాదాపు 40 నిమిషాలకు పైగా పడుతుంది. ఇక కార్మిక నగర్, శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్లో ఆక్రమణల వల్ల రోజుకో ప్రమాదం జరుగుతోంది. 20 రోజుల నుంచి బస్సులు రోడేస్తున్నాను ఆపేసి 20 రోజుల నుంచి బస్సులే నడుస్తలేవు. చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. చెక్ పోస్ట్ నుంచి అందరూ నడుచుకుంటూ వస్తున్నారు సార్ ఇక్కడికి. ఆటోస్లలో అసలు 10Y/F, 9/F, 19Y/F, 19S/F అన్ని 4 బస్సులు 5-6 బస్సులు వెళ్తుంటాయి ఇక్కడ నుంచి. బస్సులు ఇక్కడ రహమత్ నగర్ నుంచి వెళ్ళడం మానేసి అక్కడ నుంచి వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ సీసీ రోడ్ వేస్తున్నందువల్ల ఆపేసారు శ్రీరామ్ నగర్ వల్ల. ఇక్కడ 15-20 రోజుల పైన అయిపోయింది. బస్సులు అసలు నడవట్లేదు. అక్కడ నుంచి మొత్తం ఆటోలలో మళ్ళీ సెట్విన్ బస్సులలో రావడం జరుగుతుంది. పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. అసలు బస్సులే వస్తలేవు, ఆటోలు వస్తలేవు. కార్మిక నగర్ రూట్కి అసలు ఆర్టీసీ బస్సు అయితే శ్రీరామ్ నగర్ రూట్కి బంద్ అయిపోయింది. ఆ రూట్ బ్లాక్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ దగ్గర అవుతుంది. ఎప్పుడైతుందో ఏమో. పిల్ల కాలేజ్కి వెళ్ళాలంటే కాలేజ్ వెళ్ళడానికి కూడా కాలేజ్ బస్సు కూడా వస్తలేదు అక్కడ. ఇక రహమత్ నగర్ నాలా వల్ల డివిజన్లో అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురుగునీటి ప్రవాహాలు. నీటి సమస్య ఇక్కడ ఏళ్ల తరబడి పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉంది. 20 ఏళ్లుగా చాలీ స్థలాల్లో గుడిసెలేసుకున్న తమ కష్టాలు ఏ రాజకీయ పార్టీ కూడా తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం పని జరుగుతలేడు. ఇది కార్పొరేటర్ కూడా వేస్ట్. ఇప్పుడు వచ్చే టైంలో మొత్తం గవర్నమెంటే మొత్తం ప్రతి టైం ఇప్పుడు కూడా పేపర్ న్యూస్లా ఇస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఒక్క పని అయితే లేదు. కానీ ఊకే ఖాళీ మాట చెప్తున్నాడు, ఇంకా ఏం లేదు. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ కి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది రహమత్ నగర్ డివిజన్ గా చెప్పవచ్చు. అభివృద్ధి అంతంత మాత్రం కావడంతో నిత్యం ఇళ్లలోకి మురుగునీరు ప్రవహిస్తోంది. ట్రాఫిక్ కారణంగా బస్తీలకు చేరుకోవటం కూడా కష్టంగా తయారైంది. ఇక కార్మిక నగర్, శ్రీరామ్ నగర్ల మీదుగా వెళ్లే హైటెన్షన్ తీగలు ఇక్కడి జనానికి ప్రాణ సంకటంగా మారాయి. బండి నడవడానికి చేస్తారు. మొత్తం మనుషులు పడిపోతున్నారు. నడవడానికి కూడా చేత అవుతలేదు. ముసలామె బండిలు ఏం నడవడానికి చేత అవుతలేదు. మొత్తం డ్రైనేజీలు అట్లనే వస్తున్నాయి. మళ్ళీ ఇంటి నుంచి ఇప్పటి నుంచి పోతుంది మొత్తం డ్రైనేజ్. పని సరిగా ఏం కాలే. అట్లనే పని పెట్టింది అది. బండిలు మళ్ళా డ్రైనేజ్ నీళ్ళు, నల్ల నీళ్ళు మొత్తం కలిపి అట్లనే. రహమత్ నగర్ డివిజన్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో తమ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ హోటల్ యజమాని షఫీని నిలబెట్టింది అధికార పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ చరిష్మా, కేటీఆర్ ప్రచారం వెరసి షఫీ 2,330 ఓట్ల తేడాతో కాంగ్రెస్ కి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ బండ్ల చంద్రమ్మపై విజయం సాధించారు. ముస్లింలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, డబుల్ బెడ్రూమ్ ఇంటి హామీ షఫీని ఈ డివిజన్ కి కార్పొరేటర్ ని చేశాయి. గెలిచి 1.5 ఏళ్ల కావస్తున్నా రహమత్ నగర్ డివిజన్ లో ప్రజా సమస్యలు పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదని ఎన్టీవీ పరిశీలనలో తేలింది. ఈ డివిజన్ లో ప్రధానమైన కార్మిక నగర్ మెయిన్ రోడ్ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డు పొడవునా ఉన్న డ్రైనేజీ పైప్ లైన్లు ఈ ప్రాంతానికి అత్యంత కీలకం. నీటిని అందించడానికి తవ్విన గుంతలు పూడ్చకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారుల తాత్సారం, కార్పొరేటర్ నిర్లక్ష్యం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 81 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు విద్యుత్ శాఖ పనులు కూడా పెండింగ్ లో పడటంతో పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం కష్టంగా ఉంది. ఈ కష్టాలు తీరే దారేదని వాపోవటం స్థానికుల వంతుగా మారింది.
అసలు జనాలు నడవడానికి రాదు, ఏమీ ఉండదు. మరీ హారబుల్ ఉందండి బాబు, చెప్తానే ఉంటాము, చూస్తూ ఉంటారు, పోతా ఉంటారు, చేస్తామంటారు, వదిలేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం అసలు బయటికి వెళ్ళలేమండి బాబు, వాసన, స్మెల్ ఇంకా అడగొద్దు, అసలు అంత హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. ఇంకా స్లమ్ ఏరియా అని అందరూ ఇట్లానే చేస్తారు. ఇక ఇదే డివిజన్ లో ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు కలిసిచ్చిన ప్రధాన హామీ రెహమత్ నగర్ నాలా బాగు చేయటం. ఈ నాలా ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కార్పొరేటర్ పరిశీలన చేసి వెళ్లటమే కానీ నాలా బాగుపడుతున్నట్టే కనిపించదు. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్న పరిస్థితులు. నాలా చుట్టూ చేపల మార్కెట్ కూడా ఏర్పడటంతో ఈ ప్రాంతం నుంచి వెళ్లే వాళ్లకు ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఇక ఇదే మార్గంలో అధికార పార్టీ నాయకులకు చెందిన వైన్ షాపులు ఉండటంతో ఉదయం నుంచే మందుబాబుల వల్ల మహిళలకు ఎన్నో ఇబ్బందులు. ఇక్కడ డ్రైనేజ్ ఎప్పుడు ప్రాబ్లమే ఉంది సార్. అసలు ఉన్నామంటే కూడా అసలు దారిలో నడవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు డ్రైనేజ్ వాటర్ బయటకు వస్తూనే ఉంటుంది. ఎవరు కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు, ఎవరు రావడం లేదు, అసలు క్లీన్ చేయడం లేదు. మాకు ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం తీర్చండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మాకు చాలా కష్టంగా ఉంది. ఇక రెహమత్ నగర్ డివిజన్ లో మరో అత్యంత ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్. యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి రెహమత్ నగర్, కార్మిక నగర్, శ్రీరామ్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ తో పాటు పలు బస్తీలకు వెళ్లాలంటే ప్రత్యక్ష నరకం చూడాల్సిందే. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని హామీలిచ్చి గెలిచిన కార్పొరేటర్ షఫీ అసలు ఈ సమస్యను లైట్ తీసుకుంటున్నారని మండిపడుతున్నారు స్థానికులు. కిలోమీటర్ దూరాన నడవటానికి కూడా వీల్లేకుండా పోయింది. 100 మీటర్ల రోడ్ల పనులు నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి కావటం లేదు. ఈ రూట్లో బస్సులు బంద్ కావటంతో ఇక్కడి వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కార్మిక నగర్ మెయిన్ రోడ్ క్లోజ్ అయి 3 నెలలు కావస్తున్నా రోడ్ల పునర్నిర్మాణం చేయకపోవటంతో జనం అటు అధికారులు ఇటు కార్పొరేటర్ పై కోపంగా ఉన్నారు. అసలు కార్పొరేటర్ తమకు అందుబాటులో ఉండరని, వ్యాపారవేత్త కావటంతో బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీరు వెనకాల చూడండి, ఈ లారీలు అన్నీ వెళ్తున్నాయి, ఒకటే లైన్లో వెళ్తున్నాయి. అవతలోనికి రానికి ఏం లేదు. అక్కడ కార్పొరేటర్కి చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేడు కిల్లారి మనోహర్ గారు. ఆ రోడ్ మొత్తం జామ్ ఉంది. ఆ నాలా కాడ ఆ చేపలు సగం ఆక్యుపై చేసుకున్నారు. అది ఉన్నది 20 ఫీట్ నాలా, అలా 10 ఫీట్లు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు చేపలు. ఆ తర్వాత చూడండి అక్కడ షెడ్ కనిపిస్తుందో, అక్కడికి వెళ్ళి బస్సు రావాలంటే కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. దీనికి ఎవరు పట్టించుకుంటలేడు. కేటీఆర్ గారు ఎంసీఎస్ వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఒక్కసారి వచ్చి కూడా ఇక్కడ పట్టించుకుంటలేడు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే డివిజన్ ఇలా సమస్యల కేంద్రంగా మారిందని అంటున్నారు కార్పొరేటర్ షఫీ. ఏడాదిన్నర కాలంలో తాను ఎంతగానో అభివృద్ధి పనులు చేశానని అంటున్నారు. ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ నిధులను దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని అంటున్నారు. ఇక్కడ వెళ్ళినా కూడా డ్రైనేజ్ లైన్స్ ప్రాబ్లము, రోడ్స్ ప్రాబ్లం ఏమో ఉండే. దాంట్లో ఇప్పుడు 86 lakhsతో మేము కార్మిక నగర్ టు ఓం నగర్ రోడ్డు వర్క్ నడుస్తుంది. ఆ రోడ్లో కంప్లీట్ మ్యాక్సిమం వర్క్ 80% అయిపోయింది. అక్కడ రోడ్ వేయాలి, పెండింగ్ ఉంది. దాంట్లో ఇప్పుడు టీఎస్పీ డిసిఎల్ వాళ్ళు కేబుల్ లైన్ వేయడానికి అది ఆపారు కొద్ది. అది వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టారు. ఒక 3-4 daysలో సార్ మేము కంప్లీట్ చేసుకుంటాము. కార్పొరేటర్ మాటలకు అభివృద్ధి పనులకు పొంతన కుదరటం లేదంటున్నారు ప్రతిపక్ష నేతలు. తమ హయాంలో రిలీజ్ అయిన నిధులతోనే పబ్బం గడుపుతున్నారని, కొత్తగా ఎలాంటి ఫండ్స్ రిలీజ్ కాలేదన్నది ప్రత్యర్థుల ఆరోపణ. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ షఫీకి తమ గోడు ఎన్నిసార్లు వెళ్లబోసుకున్నా ప్రయోజనం కనిపించలేదని అంటున్నారు ఇక్కడి వారు. కార్పొరేటర్ ఏం పని చేస్తలేదు సార్. మొత్తం చూపెట్టిన, ఇది కూడా చూపెట్టిన, ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడుతుంది. లోటు నమాజ్కి పోతాడు పబ్లిక్, అది ఇది మొత్తం ఆయన మీద చీటలు ఇది జరుగుతుంది. రెహమత్ నగర్ డివిజన్ లో కార్పొరేటర్ షఫీ ముందు తీర్చాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కాగితాలకే పరిమితం. దీంతో పాటు 25 బస్తీల్లో తాగునీరు, డ్రైనేజీల శుభ్రత అత్యవసరం. ఇక గజం స్థలం దొరకటమే కష్టంగా ఉన్న రెహమత్ నగర్ డివిజన్ లో డబుల్ బెడ్రూమ్ హామీ సాధ్యమేనా అన్నమాట వినవస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నా అభివృద్ధి అదరహో అంటున్న కార్పొరేటర్ గ్రాఫ్ ప్రజల దృష్టిలో కనీసం పాస్ మార్కులు కరవన్న మాట వినిపిస్తోంది.